బోలెడన్ని వేషాలు బురిడి కొట్టించి మోసాలు దేవుళ్ళు మత విశ్వాసాలే ఇతగాడి పెట్టుబడులు ఆస్కార్ స్థాయిని మించి నటిస్తాడు తన హావభావాలతో మాటలతో మాయలో కప్పేశాడు ఇక స్వర్గసీమ గ్రూప్ అమేయ లేఅవుట్లో ఈ పేరుతో భారీ ప్రచారం చేస్తూ ఉన్నాడు. డీసీసీటీ పర్మిషన్ రేరా రిజిస్ట్రేషన్ అంటూ దొంగ నెంబర్లతో మోసం. 42 ఎకరాల్లో వేస్తున్న లేఅవుట్కి ఎలాంటి చట్టబద్ధమైన అనుమతులు కూడా లేవు. పెట్టుబడులు ఆకర్షించడానికి చేస్తున్న ప్రయత్నమే ఇది. వేదాంతాలు వల్లిస్తూ అమాయకులను నిలువునా ముంచుతున్న చంద్రశేఖర్ ఇతగాడిపై చర్యలు తీసుకొని వారిని రక్షించాలని డిమాండ్ చేస్తున్న ట్రెసా. ఈ మేరకు సంబంధిత అధికారులతో ఫిర్యాదు చేసిన కొల్లూరి శ్రీనివాసరావు. ఇవి చూడండి యాడ్స్. ఈ యాడ్స్ చూస్తే మీకు ఈయన గుర్తొస్తాడు. టీవీలో మొత్తం జెమినీ టీవీలో యూట్యూబ్లో ఓపెన్ చేస్తే ఇగో ఈయన యాడ్సే వస్తాయి. ఆడ ఫ్లాట్ ఉంది, ఈడ ఫ్లాట్ ఉంది, కొనుక్కోండి అని చెప్పి ఇక మొత్తం చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో 20 సంవత్సరాలకు పైగా అనుభవం, ఓపెన్ ప్లాట్ డెవలప్మెంట్లో ఒక విశ్వసనీయ బ్రాండ్గా తీర్చిద్దాం. విజయవంతమైన బిల్డర్గా ప్రారంభమై దూరదృష్టి కలిగిన భూ అభివృద్ధిదారుడిగా ఎదిగిన నాకు ప్రకృతి, పచ్చదనం, సాంప్రదాయ జీవన విధానం, స్థిరమైన పర్యావరణం పట్ల అపారమైన ఆసక్తి ఉంది. ఈ విలువలే నా ప్రతి ప్రాజెక్టులో స్పష్టంగా కనిపిస్తాయి. వినియోగదారుడే కేంద్రంగా ఉండే నా ఆలోచన విధానం, నిబద్ధత, నాకున్న అనుభవం మా సంస్థ విజయానికి బలంగా నిలుస్తున్నాయి. ఈ విధంగా చెప్పే ఆయన మాటలు వింటుంటే ఇట్టే పడిపోతాం. స్వర్గంలో విహరించేసేలా మాయమాటలు చెప్తాడు. మాటలకు తగ్గట్టు వేషాలు మారుస్తాడు. సోషల్ మీడియాతో ఊదరగొడతాడు. ప్రజలను మభ్యపెడతాడు. ఒకసారి అతడి మాటలు విని అతని వేషధారణలు చూసి వాళ్ళలో పడిపోయాం. ఇక అంతే సంగతులు. మీ కష్టార్జితం బూడిదలో పోసిన పన్నీరు మాదిరి అవుతుంది. ఇక ఆయన చెప్పేది శ్రీరంగ నీతులు, చేసేవి అవినీతి పనులు. ఆయనే స్వర్గసీమ గ్రూప్స్ అధినేత చంద్రశేఖర్. స్వర్గసీమ గ్రూప్ అమేయ లేఅవుట్ పేరుతో ప్రచారం సాగిస్తూ తన రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ విషయంలో అమాయకుల నెత్తిన కుచ్చుటోపి పెడుతున్న ఈయన చేస్తున్న మహా మాయజాలం మీకోసం కూడా ఒకసారి చూద్దాం. ఇది రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిధిలోని బూర్గుల గ్రామం. ఇక్కడ స్వర్గసీమ గ్రూప్ అమేయ లేఅవుట్ పేరుతో భారీగా ప్రచారం చేసుకుంటూ తన రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ విషయంలో ప్రజలను మభ్యపెట్టే విధంగా తప్పుడు ప్రకటనలు ఇస్తున్నారు చంద్రశేఖర్. ఈ లేఅవుట్ను 42 ఎకరాల డీటీసీపీ అప్రూవ్డ్ రేరా రిజిస్టర్ ప్రాజెక్ట్గా ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. కానీ వాస్తవానికి ఈ ప్రాజెక్ట్కి ఎలాంటి చట్టబద్ధ అనుమతులు లేవు. డీటీసీసీ లేఅవుట్ పర్మిషన్ నెంబరు 12/2018 HC, రేరా రిజిస్ట్రేషన్ నంబరు 0240000616 అంటూ ప్రజల్లో నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవన్నీ పెట్టుబడులు ఆకర్షించేందుకే తప్పుడు విధంగా వినియోగిస్తున్నట్లు తెలంగాణ రియల్ ఎస్టేట్ సఫరర్స్ అసోసియేషన్ ఆరోపిస్తుంది. భూ సంబంధిత చట్టాలు, అభివృద్ధి నిబంధనలను ఉల్లంఘిస్తూ ఈ ప్రాజెక్టు కొనసాగిస్తున్నారని వారు సంబంధిత అధికారులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక అంతేకాకుండా అక్రమ లేఅవుట్ డెవలప్మెంట్ ప్రభుత్వ అనుమతులు ఉన్నట్లు చూపించడం, మోసపూరిత ప్రకటనలు చేయడం, ఆ ప్రకటనలో సదరు చంద్రశేఖర్ పోలీసు యూనిఫామ్ ధరించడం, రైతుగా నటించడం, ఇక పోటర్ మేకర్గా వ్యవహరించడం, మత భావాలను దెబ్బతీసేలా ప్రవేశిస్తున్నాడు. ఇలాంటి అంశాలను తీవ్రంగా పరిగణించాలని వారు కోరారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని టెస్రా విజ్ఞప్తి చేసింది. కాగా వ్యవసాయ భూములను ప్రభుత్వ అనుమతులు లేకుండానే నివాస వాణిజ్య ఫ్లాట్లుగా చూపిస్తూ విక్రయాలు చేపట్టినట్లు చంద్రశేఖర్పై తీవ్ర ఆరోపణలు వెలువడుతున్నాయి. అంటే ఏదైతే ఫార్మింగ్ ల్యాండ్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా నివాస లేకుంటే వాణిజ్య ఫ్లాట్గా చూపిస్తున్నాడు ఈయన. అది ఫస్ట్ మనకు ఏదైనా ఫార్మింగ్ ల్యాండ్ ఉంటే అది దీన్ని ఫ్లాట్లుగా మారాలంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ దాన్ని చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక సంబంధిత ప్రాజెక్టులోని భూములు పూర్తిగా వ్యవసాయ భూములేనని వాటిని నాన్ అగ్రికల్చర్ లేదా రెసిడెన్షియల్ ప్రయోజనాలకు మార్చేందుకు అవసరమైన చట్టబద్ధ అనుమతులు ఏవి పొందలేదని ఫిర్యాదులు పేర్కొన్నారు. లేఅవుట్ అనుమతులు ఉన్నట్లు ప్రచారం చేసినా అవి తప్పనిసరి చట్టపరమైన విధానాన్ని అనుసరించి పొందలేదని, భూమిపై స్పష్టమైన మార్కెటబుల్ టైటిల్ కూడా లేదని ఆరోపించారు. అవసరమైన ప్రభుత్వ అనుమతులు లేకుండానే భూములను ప్లాట్లుగా విభజించి లేఅవుట్ పేరుతో ప్రజలకు విక్రయించడం ద్వారా అమాయక కొనుగోలుదారులను మోసం చేశారని పేర్కొన్నారు. దీనివల్ల బాధితులకు తీవ్ర ఆర్థిక నష్టం, మానసిక వేదన కలిగినట్లు ఫిర్యాదులు వివరించారు. అలాగే ఈ అక్రమ కార్యకలాపాలు, భూ సంబంధిత చట్టాలు, డీటీసీపీ నిబంధనలు, రేరా నియమావళిక పూర్తిగా విరుద్ధం. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, డెవలప్మెంట్ ఛార్జీలు, కన్వర్షన్ ఫీజులు తదితర ప్రభుత్వానికి చెందవలసిన ఆదాయాలను ఎగ్గొట్టడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లుతుంది. ఈ చర్యలు ప్రజా ఆలయానికి నష్టం కలిగించడమే కాకుండా న్యాయపాలనను కూడా నిర్లక్ష్యం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా సోషల్ మీడియా, టెలివిజన్ ఛానల్స్లో మెట్రో, రైల్వే ప్రకటనల ద్వారా ఈ ప్రాజెక్టును పూర్తిగా చట్టబద్ధమైనదిగా ప్రభుత్వం ఆమోదం పొందినగా
భద్రమైన పెట్టుబడిగా చూపిస్తూ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఈ ప్రకటనలో ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు, తొలిసారి పెట్టుబడి పెట్టేవారు, వృద్ధులను లక్ష్యంగా చేసుకుని మోసపూరితంగా రూపొందించబడ్డాయని స్పష్టంగా అర్థమవుతుంది. తప్పుడు ప్రకటనల ద్వారా ప్రజల్లో నమ్మకం కలిగించి ప్రాజెక్టుకు సంబంధించిన అసలు వివరాన్ని దాచిపెట్టి పెట్టుబడులు రాబడుతున్నారని తెలుస్తుంది. ఈ అంశంపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఇక మత విశ్వాసాలను ఆసరాగా చేసుకొని వాణిజ్య మోసాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వెలువెత్తున్నాయి. ఇక ఇప్పుడు ఈ వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రజలు నమ్మకాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజాశాంతి, గౌరవం, సామర్థ్యాన్ని కలిగించే చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపణల నేపథ్యంలో ఈ అంశంపై లోతైన న్యాయ విచారణ అవసరమని డిమాండ్ చేస్తుంది ఈ ట్రెసా. కాగా ఈ ప్రాజెక్ట్ లేఅవుట్ డిటిసిపి శాఖకు చెందిన కొందరు అధికారులు దీంట్లో కూడా భాగస్వాములు అయ్యారని అనుమతులు తలెత్తున్నాయి. భూమి యాజమాన్య హక్కులు, చట్టపరమైన స్థితి, నిషేధిత లేదా ఆసైన్ భూముల వివరాలు, ప్రభుత్వ భూములపై హక్కులు, ఎన్కమ్లెన్స్లపై తప్పనిసరి పరిశీలన చేయాల్సి ఉండగా అవి పూర్తిగా చేయలేకపోవడం లేదా అత్యంత అలసత్వంగా నిర్వహించిన ఆరోపణలు ఉన్నాయి. ఈ లోపాలు తీవ్రమైన విధి విధానాలు ఉల్లంఘనలకు, అధికార దుర్వినియోగానికి అనుమానాస్పదంగా పేర్కొన్నారు. ఇక ఇలాంటి చర్యల వల్ల ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజల్లో నమ్మకం దెబ్బతింటుందని, అందువల్ల ఈ వ్యవహారంపై స్వతంత్ర ఉన్నత స్థాయి విచారణ జరిపి అవినీతి లేదా అధికార దుర్వినియోగం జరిగిందా లేదా అనే విషయంపై స్పష్టత తీసుకురావాలని వారు కోరుతున్నారు. అయితే చంద్రశేఖర్ చేసిన చర్యలు పలు చట్టాల కింద నేరాలకు దారి తీస్తాయని ప్రజల్లో పేర్కొంటా ఉన్నారు. ఫిర్యాదులో కూడా మెన్షన్ చేశారనమాట. ఇక అందులో ముఖ్యంగా దీంట్లో మోసం, మభ్యపెట్టడం, నమ్మక ద్రోహం, ప్రభుత్వ ఉద్యోగిగా నటించడం, అధికార యూనిఫామ్ని దుర్వినియోగం చేయడం, అక్రమ భూ అభివృద్ధి నేరాలు, రేరా నిబంధన ఉల్లంఘన, మతభావాలను దెబ్బతీసే చర్యలు, ప్రభుత్వానికి ఆర్థిక నష్టం కలిగించడం వంటివి ఉన్నాయి. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని చంద్రశేఖర్తో పాటు సంబంధిత వ్యక్తులపై తగిన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సంబంధిత అధికారులను ఫిర్యాదుదారులు కోరారు. ఇక ఈ వ్యవహారం రాజకీయ పరిపాలనా వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా శాండిల్వుడ్ ఫార్మ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అక్రమంగా డిటిసిపి రేరా అనుమతులు పొందిందని ఆరోపిస్తూ తెలంగాణ రియల్ ఎస్టేట్ సఫరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపి అక్రమ అనుమతులను తక్షణమే సస్పెండ్ చేసి రద్దు చేయాలని ఆయన కోరారు. ప్రజలను మభ్యపెట్టే ప్రకటనలను స్వాధీనం చేసుకొని నిరపరాధ పెట్టుబడిదారులను కాపాడేందుకు కఠిన న్యాయ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో డిమాండ్ చేసి ప్రజాహితాన్ని దృష్టిలో పెట్టుకొని ఫిర్యాదు చేస్తున్నట్లు, భవిష్యత్తులో ఇలాంటి అక్రమ కార్యకలాపాలు జరగకుండా అడ్డుకోవడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఫిర్యాదులో పేర్కొన్న అన్ని అంశాలు తనకు తెలిసిన మేరకు నిజమని ఆయన స్పష్టం చేశారు. ఈ ఫిర్యాదును సైబరాబాద్ పోలీస్ కమిషనర్, తెలంగాణ డీజీపీ, ఈడబ్ల్యూఓ, సిఐడి, డిటిసిపి, తెలంగాణ రాష్ట్ర రేరా, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, షాద్నగర్ ఆర్డీఓ, ఇక తహసీల్దారు, హైదరాబాద్ మెట్రో రైల్ ఎండి, అడ్వర్టైజింగ్ స్పాన్సర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కారాల కమిషన్, హోంశాఖ, ఏసీబీ తదితర ఉన్నతాధికారులందరూ కూడా పంపించారనమాట. ఎందుకంటే ఏదైతే ఉందో మొత్తం కూడా తప్పుడు ప్రచారం జరుగుతూ ఉందని దీంట్లో ఎల్ఎన్టీ ఏదైతే మెట్రో సంస్థ ఉందో దాన్ని కూడా దీన్ని పంపించారు. డీజీపీకి, ఆర్డీఓకి, అట్లాగే తహసీల్దార్కి వీళ్ళందరూ కూడా కేసు ఫైల్ అయితే పంపించడం జరిగిందని చెప్తా ఉన్నారు. అయితే ముఖ్యంగా దీంట్లో ప్రజలు గమనించాల్సింది ఏంటంటే, మీరు ఏదైనా ప్లాట్ కొంటున్నప్పుడు ఖచ్చితంగా కూడా చెక్ చేసుకోండి. అది జిహెచ్ఎంసీకి వెళ్తారా, లేకుంటే ఆర్డీఓకి వెళ్తారా, లేకుంటే ఇంకా తహసీల్దార్ దగ్గరికి అవ్వచ్చు, ఎక్కడికైనా కూడా ఈ ఏరియాలో ఈ ప్లాట్ కొంటా మీకు తెలిసిన వాళ్ళలో ఒకసారి వాళ్ళకి చెప్పండి, ఈ ఏరియాలో ఈ ప్లాట్ కొంటా ఉన్నాం, ఈ వ్యక్తి ఇట్లా పలానా వ్యక్తి దగ్గర కొంటా ఉన్నామని చెప్పి, ఈ సర్వే నెంబర్ ఉంది, దాంట్లో ఇది ఉంది అని చెప్పి చెప్తే వాళ్ళు చూస్తారు. అంతేగాని ఊరికే మోసపోకండి. సో మొత్తంగా కూడా చంద్రశేఖర్ అనేటువంటి ఈ వ్యక్తి దగ్గర నుండి కూడా కొన్ని కోట్లు ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఖజానానైతే ఈయన కొల్లగొడతా ఉన్నాడు. అంటే ప్రభుత్వానికి ట్యాక్స్ రూపకంలో అవ్వచ్చు, కట్టాల్సినటువంటి పన్నును కూడా ఆయన కట్టట్లేదు. అంటే ఏమవుతుంది అంటే, ఇప్పుడు వ్యవసాయక భూములు ఏదైతే ఉంటాయో వాటిని ఈ ప్లాట్స్గా మార్చాలన్నప్పుడు ఖచ్చితంగా కూడా దాని రిజిస్ట్రేషన్ అనేది చేంజ్ చేయాల్సి ఉంటుంది, దాని భూమిని అనేది మార్చాల్సి ఉంటుంది. సో అట్లా మార్చినప్పుడు ఏమవుతుందంటే మొత్తం అమౌంట్ కూడా కట్టాల్సి ఉంటుంది అనమాట. సో ఇవి చేయకపోవడం వల్ల ఏదైతే అమౌంట్ ఉంటుందో అమౌంట్ మొత్తం ఈయనకి మిగిలిపోతుంది. సో ఈయన మెయిన్గా అయితే ఇట్లాంటి యాడ్స్ అన్నీ, అంటే ఎవరో ఈయనకు ఇంకా వేరే టోళ్ళని పెట్టి అవన్నీ ఏం చేయడు, ఈయననే నటిస్తాడు, ఈయననే నటుడు,
ఈయననే మోసగాడు, అన్నీ ఈయననే అన్నమాట.